హలో అండి. రాజమండ్రికి వెళ్ళే దారిలో ఈ విధంగా యాక్సిడెంట్ అయితే కనిపించిందనమాట. నేను మొదట పెట్టిన వీడియోకి ఇది కంటిన్యూషను. రెస్టారెంట్ నుంచి మేము బయలుదేరిపోయినప్పుడు వెళ్తూ ఉండగా ఆ కార్ యాక్సిడెంట్ అయితే కనిపించింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో అయితే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. 3 డేస్ హాలిడేస్ అవ్వడం వల్ల రోడ్డంతా కూడా చాలా రద్దీగా ఉంది. ఎక్కడా కూడా ఖాళీ లేదనమాట. మేము కాసేపు జర్నీ అయిన తర్వాత ఇంకా 1 అవర్‌లో మేము రీచ్ అయిపోతాం అనగా ఇలా ఒక రెస్టారెంట్ ఎదురుగుండగానే ఒక దాబా ఉంది. అలాగే టీ టైమ్ కూడా ఉంది. సరే టీ తాగుదాం అని చెప్పేసి ఇలా వచ్చి కూర్చున్నాము. హైవే పక్కనే ఉంటుందన్నమాట. టీ అంత పెద్ద నచ్చకపోయినప్పటికీ మనం ఎలాగైనా బయటివి బయటవే కదండీ! ఇంట్లో చేసుకున్నంత ఉండదు. కాకపోతే ఏంటంటే అంతసేపు మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా రిఫ్రెష్ అవ్వడం కోసం ఇలా టీ టైమ్ దగ్గరైతే ఆగాము. మా పిల్లలు కారులోనే ఉండిపోయారండి. వాళ్ళు బయటకైతే రాలేదు. మా చిన్న పాప అయితే నిద్రపోతుంది. తనకు కాపలాగా మా పెద్ద పాప ఉండిపోయిందక్కడ. అందుకని చెప్పి నేను, మా వారు వాళ్ళ కోసం ఐస్ క్రీమ్స్ అయితే కొనడానికి షాప్‌కైతే వచ్చాము. ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఐస్ క్రీమ్స్ అలాగే కూల్ డ్రింక్స్‌తోనే మా వాళ్ళు కడుపు నింపేసుకుంటున్నారు. తినడం తగ్గించేసి కూల్ డ్రింక్స్ తాగడం, ఈ ఐస్ క్రీమ్స్ తినడమే ఎక్కువైపోయిందనమాట. ఇంకా వద్దు అని వారించిన ఈ జర్నీస్ టైమ్‌లో వాళ్ళకి నచ్చిందే కొనివ్వాలి కాబట్టి మా పెద్ద పాప కోసం బటర్ స్కాచ్, మా చిన్న అమ్మాయి కోసం వెనిలా ఇవన్నీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమనమాట. హమ్మయ్య! అన్నట్టుగా మా చిన్న అమ్మాయి నిద్రపోయింది కూడా లేచి కూర్చుంది. అంత ఇష్టం అనమాట ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అంటే. ఇగోండి వాళ్ళ దగ్గరికి నేను ఈ ఐస్ క్రీమ్స్ అయితే పట్టుకొని వెళ్ళిస్తున్నాను. వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పటికి ఇది థర్డ్ టైమ్ అనుకుంటా. మా జర్నీ మొత్తంలో 3 ఐస్ క్రీమ్స్ అనుకుంటా తీసుకున్నారు వాళ్ళు. ఈ థర్డ్ టైమ్ కూడా ఏదో ఫస్ట్ టైమ్ తిన్నట్టుగానే ఫీల్ అయ్యారనమాట. చూసారా వాళ్ళ హ్యాపీనెస్. ఇలా బయట నుంచోబెట్టి ఇగోండి వర్షం అయితే స్టార్ట్ అయ్యేలా ఉంది. చాలా గాలేసేస్తుంది. కారులో వద్దమ్మా కొద్దిగా నడిచినట్టు ఉంటుంది. బయటికి దిగండి అని చెప్తే బయటకొచ్చిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నారు. చూసారా పైన వాతావరణం కూడా బాగా మారిపోయింది. ఒక పక్క ఎండగాను, ఒక పక్క మబ్బులు వేసి వర్షం పడేటట్టుగాను ఉంది. ఇంక త్వరగా తినేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళని త్వరగా తినమని చెప్తున్నాను. ఈ విధంగా మేము మళ్ళా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక రాజమండ్రి అయితే రీచ్ అయిపోయామండి. దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా గాలి ఎక్కువైపోయింది. అలాగే చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. వాతావరణం అస్సలు బాగోలేదు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఇంటికెళ్ళిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. చెట్లు విరిగిపోయి అంత పెద్ద గాలి వానలైతే పడ్డాయన్నమాట రాజమండ్రిలో. ఇదిగోండి ఇంటికి వెళ్ళడానికి ఇలా టర్న్ అవుతూ ఉన్నాం లాలా చెరువు దగ్గర. రాజమండ్రిలో ఉన్న వారికైతే తెలుస్తుంది లాలా చెరువు ఎక్కడో. ఈ టర్నింగ్ లోనే మా హౌస్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసామండి. చూసారు కదండీ వాతావరణం ఎంతగా మారిపోయిందో. మేము వచ్చేసిన తర్వాత చాలా గాలి వేసింది. అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడ్డాయంట. ఇక ఫైనల్‌గా మా ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మగారి ఆనందం, మా నాన్నగారి ఆనందం ఇంక మాటల్లో చెప్పలేమనమాట. పిల్లల్ని చూడగానే వాళ్ళింక అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఆడుకున్నారు ఆ 2 రోజులు కూడా. మాకు కూడా మా ఇంటికి వెళ్ళగానే ఏదో కోల్పోయిన ఫీలింగ్ పోయి, మా ఇంటికి మేము వచ్చేసాం అనే ధైర్యం ఉంటుంది ప్రతి ఆడపిల్లకి కూడా. సేమ్ నాకు కూడా అదే. ఎప్పుడు వెళ్ళినా వారానికి ఒక్కసారి వెళ్ళినా, నెలకు ఒకసారి వెళ్ళినా ఆ ఫీలింగ్‌లో నుంచి అయితే ఏ ఆడపిల్ల బయటకి రాలేదనుకుంటా. నేనైతే ఫైనల్‌గా చూసారు కదా! మా ఇంటికైతే వచ్చేసాను. మీకు ఈ వీడియో గనక ఫుల్‌గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి. బాయ్.